కేటీఆర్ గారు 2026 జనవరి 1 ఈరోజు అంటే ఈ సంవత్సరం కూడా మొట్టమొదటి రోజే మీ గ్లోబల్ ప్రచారాన్ని ఆపకుండా మొదలుపెట్టింది. ఇవాళ కూడా ఓ పక్కన మీ బావ, ఒక పక్కన మీరు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను తెలంగాణ సమాజం ముందు, తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలన్న ఆలోచనే తప్ప, ఓ పక్కన మేము న్యాయం ధర్మం కోసం మేము పోరాటం చేస్తాం, మాకు పోరాట పట్టిమ ఉంది అని చెప్తాం. చేయండి పోరాటం, ప్రజా సమస్యల మీద, వాస్తవాల మీద పోరాటం చేయండి. మీరేదైతే మీ బావగారు గోదావరి కృష్ణా జలాల మీద తప్పుడు ప్రచారం, మీరు ఈరోజు వచ్చి ఆఖరికి రైతుల యూరియా మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్కన యూరియా మీద మాట్లాడుతున్నారు, ఇంకో పక్కన కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నాయి. తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిని ఎవరు భూస్థాపితం చేయాలనుకుర్రో, ఎవరికి 8 పార్లమెంట్ సీట్లు ఇప్పించి గుండు సున్నా కావాలని వాళ్ళంతలో వాళ్ళు అవయదానం చేసి పార్టీలో గుండు సున్నా తెచ్చుకోరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా మీకు యూరియా గురించి నేను, ఎందుకంటే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజం ముందు ఒక పార్లమెంట్ సభ్యునిగా వాస్తవాలు పెట్టదలుచుకున్నాం. యూరియా కోసం మేము రోజు పోరాటం చేసినాం. రోజు మకర్ద్వార్ దగ్గర కూడా ధర్నా చేసి మరీ నడ్డా గారి దగ్గర నుంచి మనకు యూరియా తెప్పించినాం. 2014 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి 2014 తర్వాత 2024-25 సంవత్సరానికి వానాకాల పంటకు 9.66